ఉదయకాలము ప్రభువుని ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం అలాగ ధ్యానించి వాక్యానుసారంగా ప్రభువును స్తుతించి ఆరాధించే ప్రజలంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యము కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 22, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అటువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. 24 వచనం కూడా చూద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇంకో మాట కూడా మనం చూద్దాం. 21వ వచనం, 21వ వచనాన్ని కూడా మనం ఉదయకాలం ఆరాధన కొరకై మనం చూద్దాం. ఒక కాలము వచ్చుచున్నది, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, నా మాట నమ్ముము. తిరిగి దేవుని యొక్క వాక్యములో నుంచి ఇంకో మాట కూడా మనం చూద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయములో 38వ వచన భాగాన్ని మనం చూద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 38వ వచన భాగాన్ని మనం చదువుతాం. 38, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. మళ్ళీ చదువుతాను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. చివరిగా ఇంకొక మాట కూడా చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మరి 1వ వచనము 2వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, లేకపోతే మరి 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఉదయకాలము మనం చదువుతూ వచ్చిన ఈ 3 సందర్భాలలో 3 ప్రత్యేకమైనటువంటి మాటలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది లూకాసు సువార్త 21వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వచనములో, ప్రజలందరూ ఆయన మాటలు వినుట కొరకు ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఎలా వస్తున్నారంట? దేవుని యొక్క వాక్యం వినటానికి ఎలా వస్తున్నారంట? పెందలాడి వస్తూ ఉన్నారంట. ఆలస్యం లేక పెందలాడే వస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన మాట వినుటకు, ఆయన మాటలు వినటానికి ఆయన యొద్దకు వారు పెందలకడ వచ్చుచూ ఉన్నారు. రెండవ సందర్భాన్ని మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, అమ్మ నా మాట నమ్ముము, నా మాట నమ్ముము. మొట్టమొదటిది ఏంటంట? నా మాట వినుము. ఆయన మాటలు వినుటకు, ఆయన మాటలు వినాలి మొదటిగా. రెండవది ఆయన మాటలు నమ్మాలి, ఆయన మాటలు నమ్మాలి. ఎవరైతే ఆయన మాటలు వింటారో వారు ఆయన మాటలను నందు విశ్వాసముంచేవారుగా ఉంటారు. ఆయన మాటలు వినిన వారు ఆయన మాటలను నమ్ముతారు, ఆయన మాటలు నమ్ముతారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది. ప్రియుడా, వినుట వలన ఏం కలుగుతూ ఉందంట? విశ్వాసం కలుగుతూ ఉంది.
అందుకనే దేవుని యొక్క వాక్యంలో రెండో మాటకు చదువుతా ఉన్నాము, నా మాట నమ్ముము. యోహాను సువార్త 4:21 అమ్మ, ఒక కాలం వచ్చుచు ఉన్నది, మీరు యెరూషలేములోనైనను మరి ఇక్కడను కూడా ఆరాధింపనటువంటి కాలం ఒకటి వచ్చుచున్నది, నా మాట నమ్ము, నా మాట నమ్ము. మూడవ మాటను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ మాటను జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ మాటను జ్ఞాపకం చేశాను. 3వ వచనములో, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని వాటిలో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. మూడోది ఏం చేయాలంటే, విన్న దానిని నమ్మిన దానిని విడిచిపెట్టకూడదు. మరేం చేయాలా? ఆ వాక్యం ప్రకారము జీవించే వారంగా ఉండాలి. ఆ వాక్యాన్ని మన జీవితంలో సాధన చేయాలి. ఏదైనా అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినాయనుకోండి, లేకపోతే ఏదైనా చేయి పట్టకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, రోజు చేతిని ఏం చేయాలా? చిన్నగా ఇలాగ కదిలిస్తూ ఉండాలి. ఆ ఏళ్ళు పని చేయట్లేదయ్యా అంటే, ఆ రోజు నువ్వేం చేయాలి? ఏళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి. ఏళ్ళనేం చేయాలి? ఇలాగ అంటూ ఉంటే వ్రేళ్ళు ఏమైపోతాయి? సాఫీగా వస్తాయి, మరి కొంగర్లు బాకుండా ఉంటాయి, రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది, ఏళ్లకు పటుత్వం వస్తూ ఉంటుంది. అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ, వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ, వాక్యాన్ని మన జీవితానికి ముందుంచుకొని మనము ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడేటువంటి వారంగా ఉంటాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. రెండోది, వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం, నమ్మకం కలుగుతూ ఉంది. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. మూడోది, నమ్మినటువంటి ఆ వాక్యము ప్రకారము జీవించే ప్రజలుగా ఉండాలి. ఈ 3 అనుభవాలను దేవుడు మనకు ఉదయకాలం అనుగ్రహించాడు. ఈ 3 అనుభవాలను మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఉదయకాలం ప్రభువుని ఆరాధించుట కొరకై మనం సమకూర్చబడుతూ వచ్చాం. మాట వినుట అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. చదువుతామా మాట? రండి. యోహాను మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథములో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుతాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఏంటంట? ఒకడు తాను చెప్పిన మాటను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంతోషించేవాడిగా ఉంటాడు. అదే వచ్చిన వాళ్ళు కింద అంటాడు, ఆలోచించుము, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞలను గైకొనుటయు రొట్టెల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని యొక్క మాటలు వినటం శ్రేష్టం. ఈ దినాలలో ప్రియుడా, లోకములో ఏయో మాటలు వింటూ ఉంటాం, కానీ దేవుని యొక్క మాటలు వినేటువంటి అనుభవం మన జీవితంలో మనం కలిగినటువంటి ప్రజలంగా దేవుడు మనల్ని చేశాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే అక్కడ అంటారు, షేబా అంటుంది ఆ రాణి, అయ్యో నీ ముందర నడుచుచు నీ జ్ఞాన వాక్యములు వినేటువంటి నీ సేవకులు భాగ్యవంతులు అంటా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు భాగ్యవంతులు. దేవుని యొక్క మాటలు వినేటువంటి వారు భాగ్యవంతులు. ఆయన మాటలు ఎలాంటివంటే ఆ అగ్ని వంటివి, మరి బండను బద్దలు చేసేటువంటి సుత్తె వంటి మాటలు. ఇంకేమంటాడు దావీదు 119వ కీర్తనలో, దేవా నీ వాక్యము లేకపోతే నీ మాట నన్ను బ్రతికిస్తూ ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నెమ్మదిని కలిగిస్తూ ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
నీచెను, బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలుగుతా ఉన్నాం. లూకాసు సువార్త 21:38 ఆయన మాటలను వినుట కొరకై జనులు పెందల కడే ఆయన యొద్దకి వచ్చుచూ ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 15:22 భాగంలో మనం చదువుతా వచ్చాం. పొట్టేలను అర్పించుటకుంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేడైనను సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకుని ఎడలా నీకు ఎంతో మేలు. ఉదయకాలము ఆరాధన కొరకై దేవుని యొక్క మాటలను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతావచ్చు. మొట్టమొదటిదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో దేవుని యొక్క మాట వినుట ద్వారా సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ధన్యుడు అంటే ఎవరో తెలుసా? ఆశీర్వదించబడినవాడు. ప్రియుడా, ఇది నాన్న దేవుని యొక్క వాక్యం వినుటను బట్టి, దేవుని యొక్క వాక్యమును చదువుటను బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి జీవించడం ద్వారా మనము ఆశీర్వదించబడిన బిడ్డలంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఆయన మాటలు వినటానికి వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? అరణ్యానికి వెళ్తూ వచ్చారు. యోహాను అరణ్యములో గొప్ప శబ్దంతో కేక వేస్తూ ఉన్నాడు. యేసు అడుగుతున్నాడు, మీరు ఎందుకు అరణ్యానికి వెళ్తున్నారు అంటే అక్కడ ఎవరున్నారంట? జకర్యా ఎలిజబెత్ కుమారుడైన అభిషిక్తుడైన యోహాను యోర్దాను నది సమీపములో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం విని ఆశీర్వదించబడట కొరకై అనేకులు యోర్దాను దగ్గరికి వెళుతూ ఉన్నారు. యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే ఎన్ని దినాలు ప్రసంగించాడు? ఎన్ని దినాలు ప్రసంగం చేశాడు? యేసయ్య కొండ మీద ప్రసంగిస్తూ ఉంటే వారు ఆహారము లేక నీళ్ళ లేక ఆయన నోట నుండి వచ్చు దయగల మాటల వైపు అలాగూ చూస్తూ వారు ఆ వాక్యాన్ని వింటూ వచ్చారు. ఏంటిదంట వాక్యం? జుంటి తేనె దారల కంటే మధురమైనటువంటి వాక్యం, తేనె కంటే మధురమైనది, వెండి బంగారముల కంటే విలువైనటువంటిది దేవుని యొక్క వాక్యము. ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క వాక్యము విని వారు ఆశీర్వదించబడిన వారిగా ఉంటా ఉన్నారు. ఈ దినాల్లో ఇట్టి వాక్యమును దేవుడు మనకిచ్చి మనలను ధన్యులనుగా ఆశీర్వదించబడిన ప్రజలనుగా చేస్తూ వచ్చినాడు. ఈనాడు లోకములో ఇలాంటి భాగ్యం అనేకులకు లేదు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యము విని ఆయనను ఆరాధించేటువంటి భాగ్యము అనేకులకు లేనిదిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు మన జీవితంలో కూడా ఇలాగే ఉన్నాం. దేవుని మాట వినేవారమో కాదు, లోబడనల్లని ప్రజలుగా ఉంటా వచ్చినాం. ఆయన అన్నాడు, లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులను చాచిన వాడిగా ఉంటూ వచ్చాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు తనకు లోబడేటట్లుగా మనల్ని చేస్తూ వచ్చి ఈ పరసంబంధమైన ధనముని, పరసంబంధమైన భాగ్యమును ఆయన వాక్యము విని ఆయన యందు విశ్వాసం ఉంచి వాక్యం ప్రకారము జీవించే జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. వాక్యము ద్వారా మనల్ని కంటూ వచ్చినాడు. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. ఆయన వాక్యము వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు మనల్ని.
ఒకప్పుడు లోకంలో ఉన్న ముసలమ్మ ముచ్చట్లు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలా, చేతబట్టి దేవుని యొక్క వాక్యం తప్పక లోకంలో ఉన్నది ఏదైనా వింటాం. వాక్యం వినాలంటే మనకు చాలా కష్టం. మొదలు పెట్టంగానే ఏమొస్తూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, ఆవలింతలు వస్తూ ఉంటాయి, తూళ్ళు వస్తూ ఉంటుంది. అదే ముచ్చట పెట్టు నిద్ర వచ్చిద్దా? నిద్ర అందరికంటే ముందుగా మనమే గలగల గలగల మాట్లాడుతూ ఉంటాం కదా. నిద్ర వచ్చిద్దా? తూళ్ళు వచ్చిద్దా? రానే రాదు. మాట్లాడుతూ ఉంటే లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే పౌరుషం పడుచుకొచ్చిద్ది. నా మాటే నెగ్గాల కదా. అందరిని ఓడిస్తాం, మాటలతో గారడి చేసేస్తాం, అందరిని ఓడగొడతా ఉంటాం. కానీ దేవుని యొక్క మాటలు అవి జీవాన్నిచ్చేటువంటి మాటలు. పేతురు అపోస్తలుడు అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామో నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడువు, నీవే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు. ఆయన మాటలు వింటే రెండవదిగా నీవు యుగాయుగాలు జీవిస్తావు. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు, జీవము కలిగిన దేవుని మాటలు అవి, దేవునటువంటి మాటలు. చూద్దామా, సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేయబడతామో, ఎవరైతే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆ దేవుని మాటలు నమ్ముతూ ఉన్నారో వాడి కడుపులో నుంచి ఏం పుడతాయంట, జీవజారలు బయలుదేరుతాయి. 4వ అధ్యాయము 23వ వచనం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము కదా. మన హృదయములో నుంచి జీవధారలు బయలుదేరుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము దేవుడు మనకిచ్చాడు. చూద్దామా, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో, ఇదిగో నేను ఎవరినని అనుకుంటున్నారు మీరని ఆయన అడుగుతూ ఉన్నాడు, సీమోనుతో అడుగుతూ ఉన్నాడు. అయ్యా సీమోను నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు, నీ హృదయంలో ఏముంది నా గురించి చెప్పయ్యా అని అడిగాడంట శిష్యుడిని. ఇప్పుడు శిష్యుడు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు చదువుమ్మా. ప్రభువా, ఎవని వద్దకు వెళ్తాం మేమయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వాసం ఉంచాము, ఎరిగాము, నీలో జీవమున్నది, నీ మాటలలో జీవముంది, నీ మాటలలో శక్తి ఉంది, అవి మమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే మాటలు. నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? రెండవది, దేవుని మాటలు వింటే, దేవుని మాట వినుట ద్వారా దేవుడు మనకేమిచ్చాడంట, జీవాన్ని ఇస్తా వచ్చినాడు. ఉదాహరణకు చెప్పన, యోహాను సువార్తలో ఒక వ్యక్తి చనిపోయి 3 దినాలు అయిపోయింది, సమాధిలో ఉంచారు. ఎవరో చెప్పుకొని చూద్దాం, లాజరు. ఇప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, లాజరు బయటకు రా అన్నాడు. చూడండి, పిలుస్తూ ఉన్నాడు అంతే. అక్కడికి వెళ్ళి చేతులు ఉంచలేదు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయలేదు, అక్కడ ఏదేదో మ్యాజిక్లు కూడా చేయలేదు. ఒక మాట అంటా ఉన్నాడు, ఏమని? లాజరు బయటకు రా. ఆ మాటలో ఎంత జీవం ఉంది, ఆ మాటలో ఎంతో శక్తి ఉంది. ఆయన మాటలు బలమున్నది, బలము కలిగినటువంటి మాటలు. ఆయన మాటలు ఎలాంటివంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, 2 అంచులు కలిగిన ఖడ్గమంట, కత్తి కంటే పదునైనవి దేవుని యొక్క మాటలు, బలమైనవి దేవుని యొక్క మాటలు. అవి నీకు నాకు జీవాన్నిచ్చేటువంటి మాటలు. ఇందాక పాడుతూ వచ్చాం, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నాకు నెమ్మదినిస్తూ ఉంది. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, శక్తి కలిగిన జీవము కలిగిన మాటలను దేవుడు మనకిచ్చాడు, మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకే ఉదయకాలం రెండవదిగా ప్రభువుని ఆరాధించాలి.
ఎందుకు ఆరాధించాలి? ఆయన మాటలు వినడం ద్వారా మనలోకి ఏమొచ్చిందంట? జీవాన్నిచ్చాడు కదా. లాజరు బయటకు రానంగానే మృతుడైన లాజరు జీవాన్ని పొంది బయటకు వచ్చాడు. యేసుకేల్లో కూడా లోయలోకి పంపించాడు. వాటితో మాట్లాడు. ఏటితో మాట్లాడు? ఏమున్నాయి అక్కడ? ఎముకలు ఉన్నాయి, ఎండిన ఎముకలు ఉన్నాయి. ఆ ఎండిన ఎముకలతో మాట్లాడన్నాడు. ఎండిన ఎముకలతో మాట్లాడితే వాటిలోనికి ఏం ప్రవేశించిందంట? జీవము. ఒకప్పుడు మన జీవితంలో కూడా ఎండిపోయిన అనుభవము మనం కలిగిన వారం. పాపముల చేత, అపరాధముల చేత ఏం చేయబడ్డామంట? మనము చచ్చిన వారముగా ఉన్నాం. పాపములు, అపరాధములు మనలను ఏం చేశాయంటే చంపివేసినాయి. ఇదిగో జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ మనము మృతులంగా ఉన్నాం. ఉదాహరణకు లోకంలో సామెతలు చెప్తా ఉంటాంగా, కుక్క బతుకుతుంది, నువ్వు బతికేది ఏందంటాం. అంటే జీవము లేనటువంటి బ్రతుకు. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతూ ఉన్నాం కదా. కొంతమందిని గురించి మాటలు అంటూ ఉంటాం, అక్కడక్కడ వినపడతా ఉంటాయి, వింటూ ఉంటాం మనం కూడా. ఎందుకయ్యా? ఉన్నాడని పేరుకే కానీ ఏమీ లేదు. జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది, మృతుడంగా జీవించాం. కానీ దేవుని జీవవాక్యము, ఆయన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ వచ్చింది, మనకు జీవాన్ని ఇస్తూ ఉంది, జీవమునిచ్చేటువంటి మాటలు. అందుకే ఉదయకాలం ప్రభుని ఆరాధించాలి. తలంపు ఏంటంటే, నా మాట వినుము. ఆయన మాట వింటే మొదటిదిగా మనము ఆశీర్వదించబడతాం, మనము ధన్యులంగా చేయబడతాం. రెండవది, ఆయన మాట వినుట ద్వారా మనం ఏం చేయబడతామంట? జీవముతో నింపబడతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడంట. మరణాన్ని దాటిపోతాడంట కదా. మరణాన్ని దాటిపోవటం ఎవరికైనా కుదురుతుందా? వీలు పడుతుందా? ఎక్కడైనా మరణమును జయించిన వాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో? కదా. మరణాన్ని దాటిపోయిన వాడు ఎవడైనా ఉన్నాడా? విధిని దాటిపోయినవాడు, కర్మను దాటిపోయినవాడు ఎవడైనా ఉన్నాడా? కదా. వాడంట ప్రభు మాట వినినవాడు, ఆ మాట నందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు. అలా దాటిపోవడానికి వారధి ఏంటంటే దేవుని యొక్క మాటే. వారధి, విజయవాడ దగ్గరికి వెళ్తే వారధి అంటే ఆనకట్ట అనమాట, వంతెన. ఇదిగో ఆ రాత్రి నిద్రపోతున్నాడు యాకోబు. ఆది కాండములో ఇంటి నుంచి బయలుదేరాడు. ఆశీర్వాదాలన్నీ మూటగట్టుకొని, మోసపుచ్చిన ఆశీర్వాదాలన్నీ మూటగట్టుకొని, ఆ తర్వాత తండ్రి కూడా ఆశీర్వదించాడు. వాళ్ళ మామగారు ఊరు బయలుదేరుతూ ఉంటే పొద్దుపోయింది. తలగడగా ఒక రాయి తీసుకొని తలగాడగా చేసుకొని పెట్టుకొని నిద్రపోతూ ఉంటే ఒక కళ వచ్చింది. ఏంటిది ఆ కళ అంటే, ఆకాశమునకు భూమికి ఏమేయబడిందంట? నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఏం చేస్తున్నారు? పైనుంచి కిందకి ఎక్కుచూ దిగుతూ ఉన్నారు. ఈ నిచ్చెన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ బండ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మధ్యవర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. తిమోతికి రాస్తాడు పౌలు అపోస్తలుడు, ఇదిగో దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈ వారధి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకసారి ధనవంతుడు అంటా ఉన్నాడు, అయ్యా ఈ అగ్ని జ్వాలలలో, ఈ మరణములో నేను యాతన అనుభవిస్తూ ఉన్నాను. నా నోరు ఎండిపోతూ ఉంది, నా శరీరము కాలిపోతూ ఉంది,
దప్పికతో అలమటిస్తా ఉన్నాను. నీ ప్రక్కన కూర్చున్న లాజరును పంపు. ఎందుకో తెలుసా? ఒక్క చుక్క నీరు తెచ్చి నా నాలుక మీద వేస్తే బాగుంటుందేమో, నా ఈ మంట తాపము తగ్గిపోద్దేమో, ఈ వేదనలో నుంచి బాధలో నుంచి నేను బయటికి రాగలుగుతానేమో అంటా ఉన్నాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో. అప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యా కుమారుడా, నా దగ్గర నుంచి నీ దగ్గరికి రావడానికి మధ్యలో ఏముందో తెలుసా? పెద్ద అగాధం ఉంది నాన్న. ఆ అగాధం దాటాలంటే మన దగ్గర దాటిపోవడానికి ఏమీ లేదు. అటోళ్ళు ఇటు రాకుండా, ఇటోళ్ళు అటు పోకుండా మహా అగాధం ఉంచబడింది. అదే రెండో మరణం. ఆ రెండో మరణం నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు క్రీస్తునందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోయాను. అలా దాటిపోవడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మనకి వంతెనగా నిలవబడ్డాడు. బండగాను, నిచ్చెనగాను, వారధిగాను, మధ్యవర్తిగాను నిలవబడుతూ వచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలి కదా. ఆయన మాట వింటే జీవముతో నింపబడతా ఉన్నాం. ఆయన మాట వింటే ఆశీర్వదించమని ప్రజలంగా చేయబడ్డాం. ఆయన మాట విని విశ్వాసముతో జీవముతో నింపబడ్డాం. ఆయన మాట విని మనల్ని సజీవులంగా చేయబడుతూ వచ్చినాం. ఆయన మాట వినడం ద్వారా ఆ యొక్క అగ్ని గంధకోలుతో మన గుండములో నుంచి బయటకు దాటివేయబడ్డాం. దాటిపోతా ఉన్నారు. మరణాన్ని దాటి జీవాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చినాం. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకై సిద్ధపరచాను. ఎప్పటి నుంచో తెలుసా? భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. చదువుతారా మాటలు? చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యమును మనం చదివితే అప్పుడు రాజు 34వ వచనం, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి కదా. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు ఎప్పుడు? ఆయన మాటను వినుడి ద్వారా, ఆయన మాటను విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మాట ప్రకారం జీవించే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అనిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. మరణములోని జీవములోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభువుని ఆరాధించి ప్రజలంగా ఉండాలి. అందుకే లూకాసు సువార్తలో 21వ అధ్యాయం 38వ వచనంలో మనం ఈ మాట మొదటగా చదువుతూ వచ్చాం. చదవండి మరొకసారి. లూకాసు సువార్త 31వ అధ్యాయం 21వ అధ్యాయం 38వ వచనం. 21:38. లూకా ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకి పెందలకడ ఎక్కడికి వచ్చున్నారు? ఆయన యొద్దకి దేవాలయానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొండ మీదకి వెళ్ళారు. ఊరు బయట అరణ్యంలో కొండ ఉంటే కొండ మీదకి పోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన మాట వినటానికి. యోహాను వాక్యం చెప్తుంటే యోర్దాను నదీ ప్రాంతాలకు వెళ్ళారు. ఇంకా ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో అపోస్తులైనటువంటి పౌలు మేడగదిలో ఉండి వాక్యం చెప్తుంటే మేడగది మీదకి వెళ్ళి కూర్చున్నారు వాక్యం కొరకై. చూడండి, ఆయన మాటలు వినటానికి ఎలా వస్తున్నారంట? పెందలకడ వచ్చుచూ ఉన్నారు. నా మాట నమ్ముము, ఒక కాలము వచ్చుచూ ఉన్నది కదా. ఆయన మాట మనకు జీవాన్ని ఇస్తుంది. ఆయన మాట మనలను ఆశీర్వదించింది. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. మూడవ మాటగా ఆయన మాట వినడం ద్వారా మన జీవితంలో జరిగే అద్భుతం ఏంటి? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. జ్ఞానము కలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
చాలు. చూడండి, జ్ఞానము గలవాడంట దేవుని మాటలు విని వాడిని వాడు డెవలప్ చేసుకుంటాడంట కదా. నువ్వు దేవుని మాటలు వింటే నువ్వు అభివృద్ధి చెందుతావు, అభివృద్ధి చెందుతావు. అర్థమవుతా ఉందా? దేవుని మాటలు వింటే నీవు అభివృద్ధి చెందుతావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు వర్ధిల్లుతావు, వర్ధిల్లుతావు. దేవుడు మనల్ని ఆత్మీకంగా వర్ధిల్ల చేసే అనుభవంలో ఉంచాడు. ఆత్మీకంగా వర్ధిల్లాలి. దేంట్లో వర్ధిల్లాలి? ప్రేమలో వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, జ్ఞానములో వర్ధిల్లాలి, దేవుని కృపలో వర్ధిల్లే అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. డెవలప్మెంట్ అన్నమాట. అంతేకాదు, దేవుని యొక్క వాక్యాన్ని వింటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఏమవుతుందో తెలుసా? ఆ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తావు, అర్థం చేసుకుంటావు. అందులో ఉన్న సత్యాలను మనం తెలుసుకునే వారంగా ఉంటాం. అలాంటి కృపను దేవుడు ఇచ్చాడు. చాలామందికి దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోలేరు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకోలేరు. నశించిపోయిన వారికి దేవుని యొక్క వాక్యం ఎలాగుందంట? వెర్రితనంగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. ప్రభువు నమ్మండి అంటే వెర్రితనంగా ఉండి వారికి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. అయితే రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క వాక్యం ఏందంట? శక్తి, శక్తి. తిమోతికి రాస్తాడు పౌలు అపోస్తలుడు, బాల్యము నుండి నీ వెరిగిన పరిశుద్ధ లేఖనాలు, శక్తిని అనుగ్రహించు పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుంచి తిమోతి ఎరుగుతూ వచ్చాడు. మీరు లేఖనముల యొక్క శక్తిని ఎరుగకపోవడం చేత మీరు పొరబడుచున్నారని దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతాం. దేవుని మాట నమ్మితే నువ్వు గొప్పవాడుగా చేయబడతావు, నువ్వు అభివృద్ధి చేయబడతావు. అభివృద్ధి చేయబడటమంటే విస్తరించడం, ఎక్స్పాండ్ అవటం. ఒకే చోటలో ఉండకుండా అనేక ప్రాంతాలకు నువ్వేం చేయబడతావు? వ్యాపించేవాడుగా, విస్తరించేవాడుగా ఉంటావు. కొంతమంది చూడండి, వారి యొక్క వ్యాపారాలను విస్తరిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, ఇంకో చోట ఇంకో షాప్ ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద షాపులు అన్ని సిటీస్లో ఉంటాయి. అలాగున నీవు వ్యాపించేవాడుగా, నీ ఆత్మీయత విస్తరించేదిగా ఉంటుంది. అలాంటి కృపను దేవుడు మనకిచ్చాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. నాలుగో మాట జ్ఞాపకం చేస్తాను, నాలుగో మాటను జ్ఞాపకం చేస్తాను. నాలుగోదిగా చూద్దాము. దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు నీవు భాగ్యవంతుడుగా చేయబడతావు. సామెతలు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 7-8 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. ముందుగా రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 7-8 వచనాలు. 10వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు, ఏ మాటలు? జనాలు అనుకుంటా ఉన్నారు ఇది ఇట్లా సంగతి అంట, ఇట్లా సంగతి అంట. సొలొమోనుకి చాలా జ్ఞానాన్ని ఇచ్చాడంట దేవుడు. ఏమి? ఆయనంతటి జ్ఞానవంతుడు ఎవడును, ఆయనంతటి జ్ఞానవంతుడు ఎవడును లేడంట అని చెప్తా ఉంటే ఆమె నమ్మలేదంట. మొదట నమ్మలేదంట. నేను కనులారా చూడాలా, చూడక మునుపు నా కనులతో నేను చూడాలా, నా చెవులతో నేను వినాలా, అప్పుడు కానీ నేను నమ్మను. చదవమ్మా. ఇప్పుడు అంటా ఉంది, ఒరే 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 వచ్చి చూస్తే ఎలా ఉందో తెలుసా? నీకు ఉన్న దాంట్లో చెప్పబడినది సగం కూడా లేదయ్యా, చాలా తక్కువగా చెప్పారు నీ గురించి. వాళ్ళు చెప్పిందే చాలా తక్కువ, నేను విన్నదే చాలా తక్కువ. ఏమంటుంది? నీ జ్ఞాన వాక్యములను విను నీ జనులు భాగ్యవంతులు. లోకంలో మనం అనుకుంటాం స్థలం ఉంటే భాగ్యవంతులం, ఇల్లుంటే భాగ్యవంతులం, ధనం ఉంటే భాగ్యవంతులం, బంగారం ఉంటే భాగ్యవంతులం, పొలాలుంటే భాగ్యవంతులం, ఆస్తిపాస్తులుంటే ఐశ్వర్యవంతులం అనుకుంటాం, బంధువర్గం ఉంటే బలం అనుకుంటాం, ఘనత అనుకుంటాం. ఇది కాదు భాగ్యం. ఏంటిది భాగ్యం? ఏంటిది ఆశీర్వాదం? ఏంటిది దీవెన? ఎవడు భాగ్యవంతుడు? దేవుని యొక్క వాక్యమును కలిగిన వాడు, ఆయన వాక్యము వినేవాడు భాగ్యవంతుడు కదా.
ఈనాడు మనందరము భాగ్యవంతులంగా చేశాడు. మనలను భాగ్యవంతులనుగా చేశాడు దేవుడు. అర్థమవుతా ఉందా? అందుకే ప్రభువుని ఆరాధించాలి, అందుకే ప్రభునే కనపరచాలి. ప్రభు ఈ దినాలలో నీ వాక్యమును నేను వినేటట్లు కృపనిచ్చావు, నన్ను భాగ్యవంతుడిగా చేశావు. దేంట్లో భాగ్యవంతుడు? విశ్వాసములో భాగ్యవంతుడిగా చేశావు, వినే విషయాలు భాగ్యవంతుడిగా చేశావు. మొట్టమొదటిగా ఆయన మాట వింటే ఏమిచ్చాడు మనకి? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, పరసంబంధమైన ఆశీర్వాదం. యాకోబు రాస్తాడు కదా, ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవై, పరసంబంధమైనవై, పరలోకమందున్న జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడినని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. రెండవది, ఆయన మాట వినడం ద్వారా మనలోకి ఏం ప్రవేశించిందంట? జీవం ప్రవేశించింది. మనం ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వారము, కానీ దేవుని యొక్క వాక్యము మనలోనికి జీవాన్ని ప్రవేశింపజేసి మనలను జీవింపజేస్తూ వచ్చింది. అందుకే ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. మూడవ మాట, ఆయన మాట వినడం ద్వారా మనము అభివృద్ధి చెందే వారంగా, విస్తరించే వారంగా, వ్యాపించే వారంగా ఉన్నాం. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఉదాహరణకు చెప్పిన నిర్గమకాండము 1వ అధ్యాయాల్లో మనం చదివితే అక్కడ మంత్రసానులు ఉన్నారు. హెబ్రీ స్త్రీలకి కాన్పు చేసేటువంటి మంత్రసానులు. వారు దేవునికి భయపడినందున, దేవుని మాట విని, రాజుగారు ఏం చెప్పాడో తెలుసా? మగపిల్లోడు పుడితే అంటనే చంపేయండి అన్నాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఎవరి మాటకు విలువ ఇయ్యాలా? దేవుని మాటకు భయపడ్డారు, దేవుని మాటను గణపరిచారు. ఆయన మాటకు భయపడడం ద్వారా ఆ యొక్క హెబ్రీ మంత్రస్థానుల యొక్క సంతానము దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చాడు, ఆశీర్వదించాడు. ఆయన మాట మనకు అభివృద్ధిని కలుగజేస్తుంది. చాలాసార్లు ఆయన మాట వినకపోవడం మనం అనుకుంటాం, వాళ్ళు పచ్చగున్నారు, వీళ్ళు పచ్చగున్నారు, నేనేమో ఎండిపోతున్నా అనుకుంటాం. ఎందుకు ఎండిపోతున్నావు? ఎండిపోవడానికి గల కారణం ఏంది చెప్పు? దేవుని మాట నువ్వు వినట్లేదు, అందుకే ఎండిపోతున్నావు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎక్కడున్నాడు? నీటి కాలువ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యమే నీటి కాలువలు. ఆయన వాక్యమందు నాటబడితే నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు ఫలం ఇస్తావు. నేను ఎండిపోతున్నా, వాళ్ళు పచ్చగుర్రు, వీళ్ళు పచ్చగుర్రు, నా కోడి 10 గుడ్లు లేపలేదు, 3 గుడ్లే లేపింది యేసయ్యని నమ్మితే. అవునా? వాళ్ళు పచ్చగా ఎదుగుతారు, నేను యేసయ్యని. కొంతమంది అంటున్నారు ఈ మధ్య, నేను యేసయ్యని నమ్ముకున్నప్పుడు శోధనలు పెరిగిపోతున్నాయి. శోధన వస్తుంది. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధనను జయించిన వాడై తన కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆశీర్వాదం, డెవలప్మెంట్. ఆయన మాట వింటే అభివృద్ధి, ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయన మాట వింటే జీవం, ఆయన మాట వింటే జీవం. అంతేకాదు, ఆయన మాట వింటే నీవు భాగ్యవంతుడుగా చేయబడతావు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! దేవుని మాటలు వినేవాడి కంటే శ్రేష్టమైన వాడు మరొకడు లేనే లేడు. సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం, 22-23 వచనాల్లో. ఇదిగో సౌలుతో సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు అంటా ఉన్నాయన, ఏది మంచిది చెప్పు? బలులు అర్పించటం మంచిదా? పొటేళ్ళ క్రొవ్వును అర్పించటం మంచిదా? లేకపోతే చెప్పిన మాట వినటము మంచిదా? దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? చెప్పిన మాట వినకుండా నువ్వు ఆయనకు మంచి మంచి కోడెలను తెచ్చి, మంచి మంచి క్రొవ్విన వాటిని తెచ్చి మంచి మంచి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టినా ఆయన వాటిని చూసి సంతోషపడడు. మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ దేవుని మాట మాత్రము వింటామా? అసలు లెక్క చేయం. నువ్వు చెబితే నేను ఇదేదేంది కదా, నేను మోనార్కుని, నేను ఎవడు మాట విన్నా కదా, ఎవడు మాట విన్నంట.
అందుకని విననోడి గురించి సామెతలు 29 మొదట్లో ఏముందో తెలుసా? వినకపోతే 29 సామెతల గ్రంథం 29 అధ్యాయం మొదటి వచనం చదవండి. అలాగే ఎవడి మాట విననోడి పరిస్థితి ఏందో అక్కడ ఉంది. ఏముందో చదవండి. ఏముంది? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరో తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం సంభవిస్తుందంట దేవుని మాట వినకపోతే. కొన్నిసార్లు ఆయన మాట వినంగానే ఆయనకు అన్నీ తెచ్చి పెడతా ఉంటాం. అయ్యా ఈ ఒక్క మాట మాత్రము నువ్వు చెప్పింది నేను నిన్ను, కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి కదా. కొన్నిసార్లు పాపం దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మనలను తన యొద్దకు తెచ్చుకోవడానికి కొన్ని పర్యాయములు మన మాట వింటాడు ఆయన కదా. కొన్నిసార్లు సూచనలు పెడతా, నాకు కానీ చేస్తే నేను దేవుని నమ్ముకుంటా కదా అంటాం. నాకు ఆరోగ్యం ఇస్తే దేవుని నమ్ముకుంటా, లేకపోతే నాకు దర్శనాన్ని ఇస్తే దేవుని నమ్ముకుంటా. దేవుడు ఏం చేస్తాడంటే అలాగైనా బిడ్డను నా దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి దర్శనాన్ని ఇచ్చి ఆయన మనల్ని తన యొద్దకి నడిపిస్తాడు. మనమైతే ఆయన మాట వినాం కదా. ఆయన మాట వింటే మనం భాగ్యవంతులంగా చేయబడతాం. అందుకే ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలి, ఉదయకాలం ప్రభువును స్తుతించాలి. అందుకు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆయన మాట వినటము. రెండోది, ఆయన మాటలు నమ్మటం. ఆయన మాటలు నమ్మటం. చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వినినవారు కారు, ఆయన మాటలను పెడచెవిన పెట్టినారు, ఆయన మాటనందు విశ్వాసం ఉంచిన వారు కారు, ఆయన మాటకు విధేయత చూపిన వారు కారు, ఆయన మాటకు లోబడిన వారు కారు. దేవుని యొక్క వాక్యం చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో ఇక్కడ మనం చదివితే, అమ్మ ఒక కాలము వచ్చుచూ ఉన్నది. 21వ వచనం చివరి లైన్లో, నా మాట నమ్ముము. లూకాసు సువార్త 21:38లో ఆయన మాటలు వినుటకు ఆయన యొద్దకు వచ్చారు. ఇప్పుడు రెండోది అంటున్నాడు, ఒక కాలం వచ్చుచూ ఉన్నది, నా మాట నమ్ము, నా మాట నమ్ము. మూడో మాట ఏం చేయాలంట? ఆయన మాట వినాలి, ఆయన మాట నమ్మాలి, ఆయన మాట ప్రకారము జీవించాలి. పౌలపోస్తులు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అలాంటి అనుభవంలోనికి మనం దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయన వాక్యానుసారముగా జీవించేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు కనుక ఉదయకాలం ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.